హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు ప్రారంభం అంటే మార్నింగ్ 5 o'clockకే లేచాను. వ్యూ చూడండి ఎలా ఉందో. ఈరోజు 5కి లేచి ఇంకా నా పనులన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మొత్తం కూడా ఈ వ్లాగ్లో ఉంటుంది. ముందుగా కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్టయితే, ఈ వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్కి ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా సపోర్ట్గా కూడా ఉంటుంది. ఇంకా మార్నింగ్ 5కి లేచి ఇంకా వాకిళ్ళు అయితే వుడ్ చేస్తున్నాను. బయట వాకిళ్ళంతా మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. మా వీడియోస్ కానీ నా వ్లాగ్స్ కానీ చూసిన వాళ్ళు నిజంగా చెప్తున్నా, మీరు వ్లాగ్ కంటిన్యూగా చూడండి. మీరు వ్లాగ్ చూసినంతసేపు మీ మనసుకు కూడా ప్రశాంతంగా అనిపించాలి అనేది, బోర్ అనేది లేకుండా మీకు కూడా మనసుకి హాయిగా అనిపించేలాగా వ్లాగ్ అయితే ఉంటుంది. నేను చేసుకునే పనులు, రోజువారీ నా పనులు, నా విధానము, నేను చేసుకునే పనుల్లో నా పూజా విధానము, ఇవన్నీ కూడా వ్లాగ్లో అయితే ఉంటాయన్నమాట. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వాకిళ్ళు ఊడ్ చేసుకొని నీళ్ళైతే చల్లేసుకుంటున్నా, కలాబ్ చల్లేసుకొని. ఇంక ఈరోజు శుక్రవారం కాబట్టి, ఇంకా శుక్రవారం అయినా కాకపోయినా కూడా మీ అందరికీ తెలిసిందే, మార్నింగ్ 4:35కి లేస్తేనే నా పనులైతే అవుతాయన్నమాట. నాకు మెయిన్గా పెద్ద పని ఏంటన్నా ఉంది అంటే మార్నింగ్ 5 to 9 వరకు ఉండే పనులే నాకు పెద్ద పనులు అనమాట. అవేంటంటే పూజ అనేది ఇంకా నేనైతే హడావుడిగా అస్సలు చేసుకోలేను. అన్ని ఇల్లు మొత్తము నీట్గా చేసుకొని అన్ని పనులు ప్రశాంతంగా చేసుకున్న తర్వాతే నేనైతే పూజ చేసుకుంటానన్నమాట. అట్లా అయితేనే నాకు మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. అలాగే చెయ్యాలి కూడా. అలా చేయాలంటే మనం ఎర్లీ మార్నింగ్ లేగాలి. ప్రతిరోజు కూడా నేను ఇలానే లేస్తాను, ఇంక ఇలానే పనులు చేసుకుంటా. ఏదో ఒక్కరోజు ఓపిక లేని రోజు మాత్రమే లేటుగా లేస్తానన్నమాట. ఇంకా మొత్తానికైతే మొత్తం వాకిళ్ళు ఉడ్చేసుకొని నీళ్ళు చల్లుకొని ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నా. ఇంకా ముగ్గులు పెట్టేసుకొని ఇంకా మిగతా పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తానన్నమాట. ఇలా లేసి అన్నీ ఒక దాన్నెమ్మటే ఒకటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇలా చేసుకుంటూ ఉంటే మనసుకి నిజంగా చెప్తున్నా మనకి అలసట అనేది ఉండదన్నమాట. ఎక్కడైతే మనం పని దగ్గర బ్రేక్ ఇచ్చామో, కాసేపు ఆగుతామో, ఇంకా కథ మనకి మళ్ళీ పనులు చేయాలి అనిపించదు. ఇంకందుకే నేను మార్నింగ్ 5 నుంచి 9:30 వరకు 10 వరకు కూడా కంటిన్యూగా నాన్ స్టాప్గా పనులు చేసుకుంటానే ఉంటానన్నమాట. బ్రేక్ ఇచ్చామనుకోండి కథం, మన పనులన్నీ ఇంకా పక్కకు పెట్టినట్టే. అస్సలు కూడా ఈ టైంలో మనకి ఇంపార్టెంట్ పనులు ఉంటాయి. ఎలాగంటే వాకిలు ఊడ్చుకోవడము, ముగ్గులు వేసుకోవడము, ఇంకా వంట చేయడము, పూజ చేయడము, పిల్లల్ని స్కూల్ పంపించుకోవడము, వాళ్ళకి టిఫిన్స్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ టైంలో రెస్ట్ అనేది అస్సలే ఉండదు. నాకే కాదు, ఏ ఆడవాళ్ళకైనా ఉండదన్నమాట. ఇంకా బయట ఊడ్చుడు, చల్లుడు, ముగ్గులు పెట్టుడు ముగించుకొని అయితే ఇంకా లోపలికి వచ్చి గ్యాస్ కట్ అయితే క్లీన్ చేస్తున్నా. అయితే నేను ఒకసారి ఊరు వెళ్ళినప్పుడు అమ్మ మా స్టవ్ మీద వంట చేస్తే ఒకసారి పాలు అవన్నీ బాగా పొంగినాయి. అమ్మకి అది స్టాండ్ తీయడం రాక మామూలుగా కడిగేసింది. అది అట్లనే ఉండిపోయింది. అది ఎన్నిసార్లు రుద్దిన స్టవ్ మీద ఆ నల్ల మరక అనేది పోవట్లేదనమాట. ఇంకా మొత్తానికైతే ఇండ్లు కూడా తూడ్చేసుకొని, స్టవ్ క్లీన్ చేసి ఇండ్లన్నీ తూడ్చేసుకొని ఇంకా గడప ముందు కూడా ఇలా ముగ్గు అయితే వేసుకుంటా అనమాట. ఈరోజు శుక్రవారం కాబట్టి స్పెషల్గా పద్మం వేసాను. అసలైతే బయట కూడా అదే వేస్తా, కాకపోతే ఈరోజు గడప ముందు వేయాలని ఇంకా అక్కడ వేరే ముగ్గు వేసిన. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా పువ్వులు అయితే తెంపుకుంటున్న, పూజకి సిద్ధం అనమాట. అన్నీ కూడా ప్రశాంతంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటేనే. ఇంకొక విషయం, పూజ చేయాలంటే ఖచ్చితంగా నేను ఒకటే ఫాలో అవుతానన్నమాట. గిన్నెలు అక్కడ పెట్టి, బట్టలు అక్కడ పెట్టి, ఇంక ఇల్లంతా క్లీన్ చేయకుండా పూజ చేయడం అంటే అస్సలు నచ్చదు. అలా చేసినా కూడా ఫలితం ఉండదు. మొత్తం ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని, గిన్నెలు తోమేసుకొని, బట్టలు ఉతికేసుకొని, మార్నింగ్ అన్నీ కూడా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకుంటే నాకు చేసినట్టుగా అనిపిస్తుంది. అబ్బా, ఎవరేమన్నా అనుకోండి, నిజం చెప్పాలంటే నేను పూజ చేయాలంటే ఈ పనులన్నీ దాటుకొని రావాలి పూజ దగ్గరికి. నేనే కాదు, నాలాగా
కూడా చాలామంది ఉంటారు. చాలా వరకు నేను చాలామందిని ఎలా చూశానంటే ఎక్కడ గిన్నెలు పెట్టేసి పక్కకు పెట్టేసి బట్టలు పక్కకు పెట్టేసి పూజ అయిన తర్వాత ఉతుక్కోవడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను అలా కాదు. ఏదైనా ఉందనుకోండి నిన్నటి పని అదంతా ఈరోజు క్లీన్ చేసుకొని ఈరోజు ఇల్లంతా కూడా ఫ్రెష్గా ఉండాలి మనం దీపం ముట్టియాలంటే. అలా చేస్తేనే మంచిదంట. నేను అదే ఫాలో అవుతానన్నమాట. ఇంకా అన్ని పనులు ముగించుకొని ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చినానమాట. ప్రశాంతంగా పూజ కూడా కంప్లీట్ చేసుకున్నా. ఇంకా మందార పువ్వులు, చక్రం పువ్వులు, శంకు పువ్వులు, ఇంకా మారేడు దళాలు ఇంక ఇవన్నీ పెట్టి అలంకరించి ఇంకా చక్కగా పూజ చేసుకున్నా. అమ్మవారికి పువ్వుల మాల కడదామంటే టైం ఉండదు కాబట్టి మార్నింగ్ ఇంకా మధ్యాహ్నం టైంలో పువ్వులు తెంపుకొని ఇంకా మాల కట్టి పక్కకు పెట్టి ఈవినింగ్ దీపం ముట్టించేటప్పుడు అంటే సంధ్య దీపం ముట్టించేటప్పుడు అమ్మవారికి పువ్వుల మాల వేస్తా. ప్రతిసారి కూడా అట్లనే చేస్తా. వీలున్నప్పుడేమో మార్నింగే మాల కట్టేసి అమ్మవారికి వేస్తా. వీలు లేనప్పుడు మాత్రం మధ్యాహ్నం టైంలో మాల కట్టి ఈవినింగ్ సంధ్య దీపం టైంలో అమ్మవారికి పూల మాల వేసుకుంటా అనమాట. ఎలాగో మార్నింగ్ కొంచెం హడావుడి ఉంటుంది కాబట్టి కొంచెం తీరదు. ఇంకా మొత్తానికి ఇంట్లో పూజ, తులసమ్మ దగ్గర పూజ, తులసమ్మ దగ్గర దీపం పెట్టేది చూసారా. ఇంకా ప్రమిదలలో పెడితే గాలి కాగదని అది ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. ఇంకా మారేడు చెట్టు దగ్గర కూడా పూజ చేసుకున్నా. ఈలోపు కస్టమర్స్ అయితే నిన్న వీళ్ళు నైట్ 10 o'clockకి కాల్ చేసి అర్జెంటుగా బ్లౌజ్ కావాలి ఈరోజు ఫంక్షన్ ఉందని చెప్తే ఇంకా వాళ్ళ బ్లౌజు నైటే స్టిచ్చింగ్ చేసిన. 2 కుట్టమన్నారు. నేనైతే ఒకటే కుట్టినా, ఒకటి అందిస్తా అని చెప్పేసి ఇంకా ఉక్సులు ఒకటి వేయలేదనమాట. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసిన పొద్దున్నే ఇంకా పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా వాళ్ళకి ఉక్సులు వేసి ఇక రెడీగా పెట్టేస్తున్నాను అనమాట. వాళ్ళ శారీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. నిజంగా చాలాసార్లు ఇలానే జరుగుతుంది. నేను పని చేసుకుంటూ ఒక పక్క ఇంకో పక్క బ్లౌజులు హెమ్మింగ్ చేయడము ఇట్లా చూసుకోవడం చాలాసార్లు జరిగింది. ఇలా నాకే కాదు ఏ టైలర్ కానీ ఇట్లనే జరుగుతుంది. నాని బాబిక మొత్తానికి రెడీ అయ్యి వచ్చేసిండు. కరివేపాకు తేపో నాని నీకు ఇంకా టిఫిన్ చేసి పెడతా అంటే కరివేపాకు తెచ్చిండు అనమాట. చూడండి ఎంత ముద్దుగా రెడీ అయ్యిండు. బొట్లు అంటే మా నాన్నకి బాగా ఇష్టం అండి. బాగా బొట్లు పెట్టుకుంటాడు. అసలు వాడికి చాలా ఇష్టము 2-3 రకాల బొట్లు పెట్టుకోవడం అంటే. ఇంకా మొత్తానికి బ్లౌజు హెమ్మింగ్ కూడా అయిపోయింది. కవర్లో పెట్టేసిన. ఇంకా వాళ్ళు ఎప్పుడైనా రాని అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత చేసుకుంటూ కూర్చుంటే కస్టమర్ని వెయిటింగ్ చేపించడం నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా మొత్తానికి స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇంకో పక్క హాట్ వాటర్ నాకు, ఇంకో పక్క బొగ్గులు అనమాట. అంటే ధూపం వేయాలి కదా, అందుకోసమని బొగ్గులు. నేను ఎప్పుడైనా కట్టెల పొయ్యి మీద పిండి వంటలు ఇట్లా చేసినప్పుడు బొగ్గులు వేస్ట్ చేయను. అన్నీ కూడా ఒక పక్కకి పెట్టేస్తా అనమాట. ఇలా ధూపం వేసుకోవడానికి బొగ్గుల పైన ధూపం వేస్తే చాలా మంచిది, చాలా బాగుంటుంది కూడా. అందుకోసమని బొగ్గులు కూడా నేను వేస్ట్ చేయకుండా సేవ్ చేసి పక్కకు పెట్టుకుంటా. ఇంక ఇప్పుడు ధూపం వేసేసుకొని ఇల్లంతా చక్కగా నేను హాట్ వాటర్ అయితే తాగుతున్నా. హాట్ వాటర్ మీకు తెలిసిందే కదా, లెమన్ హనీ కలుపుకొని హాట్ వాటర్ తాగుతున్నా. పిల్లలు అయితే చాయ్ తాగుతున్నారు ఈరోజు. ఇంకా పిల్లలకి ఇంకా టిఫిన్గా అయితే ఇంకా డాక్టర్ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నా. ఇంకా ఉప్మా చేసేసి వాళ్ళు డాక్టర్ రవ్వ చేసినప్పుడు వాళ్ళు షుగర్తో తింటారు, పిల్లలు చక్కెరతో తింటారు అనమాట. ఇంకా వాళ్ళకి అలా ఇష్టం, ఇంకా అట్లనే తింటారు. ఇంకా వాళ్ళకైతే టిఫిన్ చేసి టిఫిన్ కూడా పెట్టేస్తున్నా. ఇంకా వాళ్ళకి టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇంకేం పనులు చేస్తున్నా అనేది నెక్స్ట్ చూపిస్తూ ఉంటా. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. ఇంకా పిల్లల వరకు చేసిన అనమాట బావకి. ఇంకంతే, బావ అయితే కలెక్షన్లోకి వెళ్ళిండు. ఇంకా పిల్లలు టిఫిన్ తినేసి రెడీ అయ్యి స్కూల్కి వెళ్తున్నారు. ఇంత తొందరగా ఈరోజు పూజ ఇవన్నీ కొంచెం లేట్ ఉంటుంది కాబట్టి లంచ్ బాక్స్లు వాళ్ళకి మధ్యాహ్నమే పంపిస్తా. ఇంకా వాళ్ళ లంచ్ బాక్స్లోకి ఇంకా వంకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నా. నవ్వమాకండి, కొంచెం కర్రీలో ఆయిల్ ఎక్కువైంది ఫ్రెండ్స్ నిజంగా. ఇంకా మా బావ చూసిండంటే కర్రీలో ఆయిల్ ఎక్కువైంది కదా, ఇక నాకు క్లాస్ ఉంటుంది, ఆయన రాకముందే ఫాస్ట్గా ఉండేసి అది తీసి ఇంకో గిన్నెలో పెడతా అనమాట. ఒక్కొక్కసారి ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి లేండి, జరగకుండా ఎవరికి ఉండవు. ఇంకో పక్క అన్నం, ఒక పక్క కూర అయితే అయిపోతున్నాయి. ఇంకా వాళ్ళకి లంచ్ బాక్సులు కూడా కట్టేయను ఇప్పుడే, ఇంకా టైం కాలే కాబట్టి ఇంకా రెడీ చేసి పెడతా, టైం అయినాక పంపిస్తా. ఇంక ఇవన్నీ వంట ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే పూజ సామాన్లు క్లీన్ చేసుకుంటున్నా. నేను చెప్పాను కదా ముగ్గు, సర్ఫు, నిమ్మకాయ ఈ 3 కలిపి నేను పూజ సామాన్లు క్లీన్ చేస్తా. పీతాంబరం అస్సలు వాడను, నీట్గా వస్తాయి, జిడ్డు లేకుండా మంచిగా వస్తాయి పూజ సామాన్లు ఇలా క్లీన్ చేసుకుంటే. ఇంకా పూజ సామాన్లు కూడా సాయంత్రం కోసం రేపటి కోసం ఇప్పుడే క్లీన్ చేసి పెట్టుకుంటా. ఎప్పటి పని అప్పుడు చేసుకోవడమే నాకు చాలా ఇష్టం అండి, పెండింగ్ అస్సలు పెట్టను. ఇంట్లో ఏది కూడా నిన్నటిది అనేది ఏది ఉండకూడదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కనపడాలి. ఇల్లు చిన్నదైనా రెంటిల్లు అయినా ఏదైనా సరే ఇలా ఉండడమే నాకు ఇష్టం అన్నమాట. ఓకేనా, మరి నా వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన కామెంట్ కూడా చేసి నాకు ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. బాయ్ బాయ్.